హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్‌ని డైలీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. మన మొబైల్‌ని మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా అది ఒక 6 అవర్స్, 7 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో చాలామంది ఏం చేస్తారంటే నైట్ టైం పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ వరకు అదే విధంగా ఛార్జింగ్ పెడుతూ ఉంటారనమాట. సో ఇటువంటి సిట్యుయేషన్‌లో మనకి ఏం కాదు. కాకపోతే ఎప్పుడైనా సరే మనం ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే తక్కువ టైంలో మన మొబైల్‌ని ఛార్జ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు కావచ్చు, మన మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చాలా టైం అయితే పడుతుంది. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్‌లో మీరు చేసుకోవాల్సిన ఒక 4, 5 సెట్టింగ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ మీరు చేసుకోవడం వల్ల మీరు తక్కువ టైంలోనే మీ మొబైల్‌ని మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే మీ మొబైల్‌ని ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కేలా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ అన్ని ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్‌గా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటివరకు మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఇప్పుడు మనం ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 5 సెట్టింగ్స్‌లో చివరి సెట్టింగ్ వచ్చేసి వీఐపీ సెట్టింగ్ అనమాట. ఆ సెట్టింగ్ మీరు చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీ మొబైల్ అనేది ఫాస్ట్‌గా అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్‌లో అయితే ఉంటుందన్నమాట. దానికోసం సింపుల్‌గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్‌లో డైరెక్ట్‌గా డెవలపర్ ఆప్షన్స్ అనే సెట్టింగ్ అయితే కనిపించదు. మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలి అంటే మన మొబైల్‌లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి పైన గాని కింద గాని ఏదో ఒక చోటు ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇందులో మీకు ఎంఐయూఐ వర్షన్ లేకపోతే బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీకు ఈ సెట్టింగ్ దొరికినట్టయితే ఓకే. నేను ఇప్పుడు చెప్పబోయే 5 సెట్టింగ్స్‌లో మీకు ఏ సెట్టింగ్ అయితే దొరుకుతుందో ఆ సెట్టింగ్ చేసుకోండి. దొరకని దాన్ని వదిలేసినా సరే. ఎందుకంటే మనం చేసుకునే 5 సెట్టింగ్స్ అనేవి మన మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడానికి యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ డైరెక్ట్‌గా అబౌట్ ఫోన్‌లోనే ఎంఐయూఐ వర్షన్ లేకపోతే బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీకు సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తున్నట్టయితే దానిపైన ప్రెస్ చేసినా సరే ఇందులో మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. దానిపైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నేను 7 టైమ్స్ ట్యాప్ చేశాను కాబట్టి ఆల్రెడీ నా మొబైల్‌లో యాక్టివేట్ అయ్యే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి. మీకు ఇక్కడ కనిపించకపోతే అది యాక్సెసిబిలిటీలో లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. అక్కడ నుంచి అయినా సరే ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ డెవలపర్ ఆప్షన్స్‌ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ సింపుల్ దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనకు స్టార్టింగ్‌లోనే ఫస్ట్ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. స్టే అవేక్ అని చెప్పేసి. ఇది ఒకవేళ మీ మొబైల్ ఈ విధంగా ఆన్ గనుక ఉందనుకోండి, సింపుల్ దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. ఇది ఆన్ చేసినట్టయితే ఏంటి మీనింగ్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మీ మొబైల్‌ని మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మన మొబైల్‌కి ఛార్జర్ కనెక్ట్ చేయగానే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. అదే విధంగా ఉంటుందన్నమాట. స్లీప్ మోడ్‌లోకి అయితే వెళ్ళదు. ఈ విధంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే ఛార్జ్ ఎక్కడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి సింపుల్ మీకు ఒకవేళ ఆన్‌లో గనుక ఉన్నట్టయితే సింపుల్ దాన్ని ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇది మీ మొబైల్‌లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అదేంటంటే మన మొబైల్‌ని ఎప్పుడైనా సరే వాడినా సరే వాడకున్నా సరే మన మొబైల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మీ మొబైల్‌ని మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో దాని కారణంగా కూడా మన మొబైల్ అనేది స్లోగా ఛార్జ్ అయితే అవుతుంది. సో ఆ ప్రాసెస్‌ని మనం ఆపేయాలి అంటే ఇక్కడ సింపుల్‌గా మీరు కింది నుంచి వచ్చినట్టయితే సెట్టింగ్ మీకు కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది కదా! నేను ఇక్కడ దీన్నైతే నో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అనే పెట్టుకున్నాను. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఒక అప్లికేషన్ గాని, ఏదైనా ఒక ప్రాసెస్ నడవాలి అనుకుంటే ఎట్ మోస్ట్ అని 1 అని పెట్టుకోవచ్చు. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని నడిచినా సరే అని మీరు అనుకుంటే స్టాండర్డ్ లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చనమాట. సో ప్రెజెంట్ నేను దీన్ని కూడా నో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అయితే పెట్టుకుంటున్నాను. మీ మొబైల్ చాలా టైం తీసుకుంటుంది ఛార్జింగ్ ఎక్కడానికి అనుకుంటే మాత్రం మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్‌ని నో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ మొబైల్‌లో మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ అనమాట. థర్డ్ సెట్టింగ్ కూడా అదేంటిదంటే మీ మొబైల్‌ని మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే మీ మొబైల్‌లో లొకేషన్ బటన్ ఉంటుంది కదా! దాన్ని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్‌లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది లొకేషన్ అసెస్ అయితే తీసుకుంటూ ఉంటుంది. మన మొబైల్‌లో ఉన్న ఏదో ఒక అప్లికేషన్ దాని పైన వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి మన మొబైల్ అనేది ఛార్జ్ అవ్వడానికి టైం తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నా మొబైల్‌లో కూడా లొకేషన్ బటన్ ఆన్ చేసే ఉంది. సో సింపుల్‌గా నేను దాన్ని ఆఫ్ చేసేస్తాను. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆఫ్ చేసేయండి. మీకు ఒకవేళ అది నెసెసరీ అయినట్టయితే ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్‌గా దాన్ని రిమూవ్ చేసినా సరిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా దాన్ని మీరు ఆన్ చేసి పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. సో ఇది మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ మొబైల్‌లో మీరు చూసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. అలాగే ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఆల్రెడీ మొబైల్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే మనం దాన్ని ఆన్ అయితే చేసుకోము. సో దాని కారణంగా కూడా మన మొబైల్ అనేది స్లోగా ఛార్జ్ ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఆ ఫోర్త్ సెట్టింగ్ కోసం మనం బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళాలి. మీరు డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బటన్‌లో బ్యాటరీ అని చెప్పినా సరే వెతికినా సరే దొరుకుతుంది. లేకపోతే మీరు ఇక్కడ సెట్టింగ్స్‌లో పైకి స్క్రోల్ చేసినా సరే మీకు ఆ ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. నా మొబైల్‌లో బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంది. మీ మొబైల్‌లో కేవలం బ్యాటరీ అనే ఉండొచ్చు. ఏ నేమ్ తోటి ఉందో చూడండి.
తర్వాత ఇక్కడ సింపుల్ మీరు దాని పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఇందులోనే అడిషనల్ సెట్టింగ్స్ అని వచ్చినట్టయితే దాని పైన ప్రెస్ చేయండి. లేకపోతే ఇక్కడ బ్యాటరీ అని ఉంది కదా, బ్యాటరీ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేయగానే ఇందులోనే మనకి ఇంకా మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ దాని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫాస్ట్ ఛార్జింగ్ నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ మొబైల్‌లో అది గనుక ఆఫ్‌లో ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడానికి ఇది యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళు వేసిస్తారు. సో మీరు కూడా మీ మొబైల్‌లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ఆన్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 4 సెట్టింగ్. ఈ 4 సెట్టింగ్స్ వల్ల మీ మొబైల్ అనేది ఆల్మోస్ట్ ఫాస్ట్‌గా ఛార్జ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. అయినా సరే మీ మొబైల్ ఇంకా ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడం లేదు అంటే మాత్రం ఇప్పుడు మనం చేసుకోబోయే 5th సెట్టింగ్ వీఐపీ సెట్టింగ్ అయితే కంపల్సరీగా మీ మొబైల్‌లో మీరు ట్రై చేయాలి. సో దానికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్‌లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చిన్న అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుందన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా డిటెక్ట్ అయ్యే విధంగా వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. 92% అని చెప్పేసి మీ మొబైల్ ఎంత పర్సెంటేజ్ ఉందో అది ఇక్కడ చూపిస్తుందన్నమాట. సో ఇక సింపుల్‌గా డిటెక్ట్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే అసలు మన మొబైల్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కకుండా ఉండడానికి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ నా మొబైల్‌లో 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీటిని నేను ఇప్పుడు సరి చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్‌లో జనరల్ అని చెప్పేసి ఉంది. ఇది ఎక్సలెంట్ గానీ లేకపోతే జనరల్ తప్ప ఇంకా వేరే ఏదైనా ఉన్నట్టయితే అప్పుడు మీ మొబైల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం సరి చేసుకొని వీటికి కూడా టిక్ మార్క్స్ వచ్చేలా చేసుకోవాలి. సో ఇక్కడ డిటెక్ట్ టెంపరేచర్ అని ఉంది. దాని పైన ప్రెస్ చేసి డిటెక్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి ఓకే పైన ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మీకు నాకు చూపించినవే చూపించకపోతుండొచ్చు. వేరే ఏమైనా చూపిస్తున్నట్టయితే వాటిని మీరు సరి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిటెక్ట్ బ్రైట్‌నెస్ అని ఉంది. దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రైట్‌నెస్‌ని కొంచెం అడాప్ట్ టు బ్రైట్‌నెస్ ఆన్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ సింపుల్ నేను ఆన్ చేసుకుంటాను. తర్వాత దీన్ని ఈ విధంగా ఫుల్లే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఒకటి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ సెకండ్ ఉంది. సెకండ్ దానిపైన ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మీరు ఆటో సింక్రనైజ్ అనేది ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయాలని చూపిస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఇక్కడ నుంచి సరి చేసుకొని టిక్ మార్క్ వచ్చేలా చూసుకోండి. తర్వాత మీ మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ ఎక్కడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే నా మొబైల్ ఫాస్ట్‌గా ఛార్జ్ ఎక్కుతుంది కాబట్టి నేను వాటిని అయితే చేంజ్ చేయదలుచుకోలేదు. మీ మొబైల్ ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మనకు కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడం కోసమే కాకుండా ఇందులో మనకు టూల్స్ కూడా ఉంటాయి. ఈ టూల్స్‌లో మీరు ఫుల్ ఛార్జింగ్ అవ్వగానే అలారం వచ్చేలా, అదేవిధంగా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఛార్జింగ్ డిటెక్ట్ అంటే మీ మొబైల్ నుంచి ఛార్జర్ ఎవరైనా రిమూవ్ చేసినట్టయితే సౌండ్ వచ్చేలా, అదేవిధంగా ఛార్జింగ్ ఎక్కేటప్పుడు మీ మొబైల్ ఒకవేళ హై టెంపరేచర్కి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మీకు అలారం వచ్చేలా అవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్‌లో ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన 4 సెట్టింగ్స్‌తో పాటు కంపల్సరీగా ఈ అప్లికేషన్‌ని కూడా మీ మొబైల్‌లో సెట్ చేసుకోండి. సో ఫైనల్‌గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.